ఈ మధ్య ఎక్కడైనా వినపడే పదం వర్చువల్ ఆటిజం. చాలా మంది వినే ఉంటారు. ఇది అఫీషియల్ గా DSM లో లేదు, కానీ బట్ చాలా వరకు వర్చువల్ ఆటిజం వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు. ఇంతకుముందు మామూలుగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అమ్మమ్మ, తాతయ్యలు వీళ్ళందరూ వచ్చి పిల్లాడిని ఫేస్ టు ఫేస్ పలకరిస్తూ నాన్న మాట్లాడు, ఇలా చెయ్యి అని ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని ఇన్వాల్వ్ చేస్తుంటే వాళ్ళు హెల్తీగా చాలా బాగా గ్రో అయ్యేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే ఈ ఫోన్ స్క్రీన్ టైంకి ఎక్కువ వెళ్ళడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవడం వల్ల అమ్మా నాన్న కొద్దిగా బిజీగా ఉండి వీళ్ళకి ఫోన్ ఇవ్వడం వల్ల, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి లేకపోవడం వల్ల స్పీచ్ డిలే అవ్వడం, వాళ్ళు ఎప్పటికీ ఏదో వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళే నవ్వుకుంటూ ఉండడం, వాళ్ళ సెల్ఫ్ టాక్ కానీ ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం స్క్రీన్. వర్చువల్ ఆటిజం అంటేనే ఎక్కువ స్క్రీన్కి ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో న్యూరల్ ఇంబ్యాలెన్స్ కూడా జరిగి దానివల్లే వర్చువల్ ఆటిజం వస్తుందని చెప్పి రీసెర్చర్స్ కూడా చాలా వరకు చెప్తున్నారు. 3 years వచ్చేంత వరకు స్క్రీన్కి టీవీకి ఎంత దూరంగా ఉంచగలిగితే డెఫినెట్గా మీ పిల్లలకి మెంటల్ హెల్త్ పరంగా మీరు మంచి డెసిషన్ తీసుకున్నట్టే.